హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఇప్పుడు మినప పునుగుల కూర ఎలాగో చేసి చూపిస్తున్నాను. చూడండి, పెసరపప్పుతో పునుగుల కర్రీ చేస్తారు, అలాగే మినపప్పుతో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఫస్ట్ మినపప్పుని 2 hours నానబెట్టి ఫైన్గా మిక్సీ చేసుకొని అందులో బౌల్లో తీసుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని దాంట్లోనే పునుగులు వేసుకుంటూ వీడియో చూపించినట్టుగా పునుగులు వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో చల్లారబెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు దోరగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చెక్కు టమాటా చెక్కు వేసుకొని ఒక్కసారి 5 minutes బాగా కలుపుకున్నాక మగ్గాక దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం, మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక తగినంత చింతపండు పులుసు వేసుకోండి. చింతపండు పులుసు మరుగుతుండగానే పులుపు విరగడానికి కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి. వేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసుకున్న పునుగులను అందులో వేసుకుంటూ అవి డ్యామేజ్ అవ్వకుండా పునుగులు డ్యామేజ్ అవ్వకుండా నెమ్మదిగా స్లోగా బాగా కలుపుకొని కొంచెం వాటర్ ఉన్నట్టుగానే మూత క్లోజ్ చేసి ఉంచితే రెడీ అండి. వేడివేడిగా పునుగుల కూర మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.